హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుమ. ఈరోజు చిక్కుడుగాయ టమాటా కర్రీ ఏ విధంగా వండుకోవాలో మా ఊరి పద్ధతిలో మీకు చూపిస్తాను. చిక్కుడుగాయలు టమాటాలు తీసుకొని చిక్కుడుగాయ ఫస్ట్ గిల్లుకోవాలండి. తర్వాతకి టమాటాలు కట్ చేసుకోవాలి. కర్రీకి అయితే చిక్కుడుగాయ టమాటాకి అయితే నేనైతే ఒక ఉల్లిగడ్డ తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను. కొంతమందికి అయితే ఉల్లిగడ్డ నిలువులో కోస్తే ఇష్టం, కొంతమంది చిన్న చిన్న పీసెస్ కోస్తారు. మేము ఎక్కువ శాతం అయితే ఇలానే ఆనియన్స్ నిలువులో కోస్తాము. మా సార్ అయితే ఆ చిక్కుడుగాయలు సరిపోసు మనం ఇంకొన్ని గిల్లు అని చెప్పాడు. నేను సరే అని కొన్ని ఎక్స్ట్రా గిల్లుతున్నాను. చిక్కుడుగాయలు గిల్లేటప్పుడు చిక్కుడుగాయని మనం ఓపెన్ చేసి దాంట్లో పురుగులు ఉన్నాయా లేవా అని చూసుకొని అలా మనం ఫ్రెష్ వాటిని తీసుకోవాలండి. చాలామంది అయితే ఓపెన్ చేయకుండానే తీసేస్తారు, కానీ నేను అలా ఓపెన్ చేసి తీస్తాను. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోసి కొంచెం ఆయిల్ వేడెక్కనివ్వాలండి. ఉల్లిపాయలు వేసుకోవాలి, జీలకర్ర, పోపు గింజలు వేసుకున్న తర్వాతకి ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకున్నాక అవి మాడిపోకుండా మనం కొంచెం గరిటె తీసుకొని అలా కలబెట్టుకోవాలండి. ఇప్పుడైతే మనము చిక్కుడుగాయని వేసుకుందాం. అల్లం అయితే మేము ఇప్పుడే కట్ చేసి ముక్కలు అల్లం వెల్లిపాయ ఫ్రెష్ వేసుకుంటే కర్రీ కూడా చాలా బాగా టేస్టీగా వస్తుంది. మేమైతే ఏ కర్రీ వండినా కానీ అప్పటికప్పటికి అల్లం పేస్ట్ కానీ అండ్ మసాలాలు కానీ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని కర్రీలో వేసుకుంటామండి. చాలా బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకోవాలి మనం మగ్గినాక. ఇప్పుడు మనం టమాటీలు వేసుకోవాలండి. టమాటీలు వేసుకొని కొంచెం కలబెట్టుకోవాలి. టమాటా ముక్కల్ని అండ్ వాటిని కలుపుకోవాలండి. ఇప్పుడు అల్లం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక స్పూన్ అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకున్నాక కర్రీని మనం ఇలా కలబెట్టాలి. అలా అయితే మనకి ముక్కలకి అలా మొత్తం ఫ్లేవర్ అనేది అల్లం ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసుకోవాలండి. కారం 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకొని కర్రీని మనం కలబెట్టుకోవాలి. అయితే మనం లైట్గా అయితే వాటర్ పోసి ఫైనల్గా అయితే చిక్కుడుగాయ టమాటా కర్రీ రెడీ అయిందండి. ఈ కర్రీని మేము చపాతీతోటి తింటున్నాము. ఇంత చూడండి ఎంత జ్యూసీగా ఉందో, ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను సాల్ట్ వేసేది నేను తీయలేదు ఫ్రెండ్స్ కర్రీలో. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.